రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినని మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ప్రియులారా, మరి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మనలను పిలిచేటువంటి వాడు, మనలను ఏర్పాటు చేసుకునేటువంటి వాడు, జ్ఞాపకము చేసుకునేటువంటి వాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. మరి ఈ రీతిగా దేవుడు మనలను కూడా పిలుచుకుంటాడు. మనము తల్లి గర్భం నుండి రూపింపబడక మునిపే నేను నిన్ను చూసి ఉన్నాను అని వేరొక చోట కూడా దేవుడు చెప్తాడు. ఇట్లాగా మన గురించి ఆయన అంత సూక్ష్మంగా పట్టించుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా. ఊరకనే మనము ఈ యొక్క లోకంలోనికి వచ్చేలేదు. మానవ జన్మలోని ఒక కారణం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది, ఆయన కార్యము నెరవేర్చుట అనేది ఉన్నది. ఆ బాధ్యతతోనే మనలను పంపించాడు. అందుకే గర్భమున పుట్టగానే ఆయన మనలను పిలుస్తాడు. ఇక్కడ భక్తుడు ధైర్యంగా చెప్తున్నాడు, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. దేవుడు నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎప్పుడూ తల్లి ఒడిలో ఉన్నప్పటి నుంచే, తల్లి గర్భంలోనూ తల్లి ఒడిలోనూ, మరి ఎక్కడైనా సరే ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు, పిలుచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఆయన చిత్తములో మనం ముందుకు సాగిపోవుట అనేది మాత్రమే ఇక్కడ ప్రాముఖ్యము. ఎప్పుడు ఎక్కడ ఎలాగ పిలుచుకున్నా సరే, కొంతమందిని తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకుంటాడు, కొంతమంది కొంచెం సమయం అయిన తర్వాత ఏర్పాటు చేసుకుంటాడు, కొంతమంది జీవితకాల చర్మాంకంలో కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అది ఆయన ప్రణాళిక. ఆయన పట్ల మనకున్నటువంటి దృక్పథాన్ని బట్టి కూడా ఉంటుంది. నీ తల్లిదండ్రులను బట్టి, నీ తల్లిదండ్రులు మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు లేక విశ్వాసంతో ఉన్నవారు అయితే తల్లి గర్భంలో నుంచే నిన్ను ఆశీర్వదించవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు, పిలుచుకోవచ్చు, ఆయన జ్ఞాపకము చేసుకోవచ్చు. అనేక రకాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనా దేవుని చిత్తంలో కొనసాగుట ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. దానిని ఏ ఒక్కరూ విస్మరించకూడదు. ఆయన మనకు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను మనము జాగరూకతతో జరిగిస్తూనే ఉండాలి. దానికి శక్తి, సామర్థ్యం ఇవ్వమని ఆయన్నే అడగాలి. అది ఒకానొక సమయమున ప్రతి వ్యక్తికి జ్ఞాపకము చేయబడుతుంది. దేవుడు ఎలాగ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడో, దేవుని పట్ల నీ బాధ్యత కూడా ఒకానొక దినమున నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గుర్తుపట్టినప్పుడు, అప్పటి వరకు ఈ లోకములో అన్నిటిలోనూ నీవు ఇష్టానుసారంగానో లేక బాధ్యతలతోనో మునిగిపోయి ఏదో ఒక రీతిగా బాధ్యతలు, దేవుని బాధ్యతలు జ్ఞాపకం చేసుకోకుండా ఉంటావు. అయితే ఒకానొక దినమున, ఒకానొక క్షణమున దేవుడు దర్శించు కాలమున అది నీకు బయలుపరచబడుతుంది. నీ నేత్రములు తెరవబడతాయి. అప్పుడు నీ బాధ్యత నీకు గుర్తుకు వస్తుంది. పౌలుకు అలాగే యవ్వనస్తుడైన తర్వాత సౌలుగా ఉన్నాడు, సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. దేవుడు దర్శించాడు, కళ్ళ నుంచి పొరలు రాలాయి, ఏర్పాటు చేసుకున్నాడు. బహుబలంగా దేవుని యొక్క సేవ చేసుకొని పౌలుగా మార్చబడి ఇంత గొప్పగా ఆయన యొక్క సేవను చేసి తన పనిని ముగించాడు. మరి ఇక్కడ మనకు కూడా ఆయన ప్రణాళిక ఉంది. గర్భమున పుట్టగానే దేవుడు పిలుస్తాడు కొంతమందిని, తల్లి ఒడిలో పెట్టిన మొదలుకొనే వారి నామాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం గుర్తుపట్టగలిగితే ప్రార్థన ద్వారా ధన్యులమే. ఆ రీతిగా దేవుడికి మన పట్ల ఉన్నటువంటి చిత్తము, ప్రణాళికను స్పష్టంగా తెలుసుకుందాము. ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకొని పిలుచుకుంటున్నాడో వెంటనే సిద్ధంగా ఉందాము. పేతురు, యాకోబు, ఆంద్రేయ, యోహాను జాలర్లు పిలవగానే వచ్చేశారు. నన్ను వెంబడించండి అనగానే వచ్చేశారు. ఏర్పాటు చేసుకున్నాడు శిష్యులుగా. కాబట్టి మన పిలుపు, మన ఏర్పాటు ఎప్పుడు ఏ క్షణమున ఉంటుందో తెలియదు. అయితే ప్రతి ఒక్కరూ దానికి సిద్ధపడి ఉండాలి. పిలిచిన వెంటనే వచ్చేయాలి, తడవు చేయకూడదు. ఇది జ్ఞాపకం చేసుకోండి. అయితే ఆయన కొంతమందిని గర్భమున పుట్టగానే పిలుచుకుంటాడు. తల్లి ఒడిలో పెట్టిన మొదలుకొనే వారి నామాన్ని ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ, వారిని భద్రపరుస్తూ, కాపాడుతూ, వారిని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఏ ధన్యత అయినా మనకు ధన్యతే. అలాంటి దానిలో ముందుకు
సాగిపోదాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడు సర్వకృపానిధి యొక్క ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును మా యొక్క జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు. గొప్ప వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. అవునయ్యా, మా అందరినీ కూడా ఏదో ఒక సమయంలో మీరు పిలుస్తారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నాయనా, నీవు పిలిచినప్పుడు, నీవు మమ్మల్ని పేరు పెట్టి జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు మేము వెంటనే సిద్ధపడి వచ్చేయాలి. నీ సేవలో, నీ పనిలో, పరిచర్యలో అందరూ పాలిభాగస్తులయ్యేటట్లు సిద్ధపాటు కలిగినటువంటి మనస్సులు పేతురు వలె, యోహాను వలె, ఆంద్రేయ వలె, యాకోబు వలె, పౌలు వలె మేమందరము కూడా ఎప్పుడైతే అప్పుడు సిద్ధపడి ముందుకు సాగేటువంటి కృప ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించండి. మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.